హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కినాకురి సిరీస్ పార్ట్ 2. ఇప్పుడైతే మనం డ్యామ్ చూసుకొని డ్యామ్ నుంచి కినాకురికి స్టార్ట్ అయ్యాం. వెళ్ళే దారిలో బాగా టైర్డ్ అయిపోయాం జర్నీ చేసి. ఒక రిఫ్రెష్మెంట్ కోసం అని టీ తాగుదామని షాప్స్ వెతుకుతున్నాం. ఎక్కడ మాకు వెళ్ళే దారి మొత్తం హైవే లాగా ఉంది. మౌంటైన్స్ చుట్టూ చెట్లే తప్పించి ఎస్టేట్లు తప్పించి టీ స్పాట్స్ ఎక్కడ దొరకలేదు మాకు. అలా కొద్దిగా ఒక హాఫ్ కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత మేము ఒక టీ అవుట్లెట్ని కనుక్కున్నాం. ఆ టీ అవుట్లెట్ అన్నది మీకు వీడియో చూపిస్తాను.
మేమైతే టీ అవుట్లెట్కి అయితే వచ్చాము. ఇది రోడ్ సైడే ఉంటుంది, చామరాజా టీ అని. ఈ చామరాజా టీ అన్నది 1913లో స్టార్ట్ చేశారు. ఫౌండర్ పేరు వచ్చేసి శ్రీ రాబర్ట్ స్టెయిన్స్. ఇక్కడ ఏంటంటే మనకి మిల్క్ లేకుండా టీ ఇస్తారు. మేమైతే ఐస్ టీ ట్రై చేసాం. ఐస్ టీ అయితే బాగుంది, చాలా టేస్ట్ కూడా బాగుంది, రీజనబుల్గా అనిపించింది మాకు. అండ్ మేమైతే మొత్తం నలుగురు, ఇద్దరం 2 ఐస్ టీలు తీసుకున్నాం. ఇంకొకరు బ్లూ టీ అంట, అసలు బాగాలేదు బ్లూ టీ. దయచేసి మీరు ఎవరన్నా వెళ్తే ట్రై చేయకండి, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఈ బ్లూ టీ అన్నది అచ్చు లెమన్ టీ లాగా ఉంది. ఈ చామరాజ టీ అన్నాం కదా, చూపించాను కదా వీడియోలో, ఇది అన్నది ఒక టీ అవుట్లెట్ అనమాట. ఈ టీ అవుట్లెట్ పక్కనే ఫ్యాక్టరీ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ, చామరాజ టీ ఫ్యాక్టరీ. వీళ్ళదైతే నీలగిరి ఫైనెస్ట్ టీ అనమాట, చాలా ఫేమస్ నీలగిరి డిస్టిక్లో. ఈ చామరాజ టీ అంటే నెంబర్ 1. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఇటుపక్క ఊటీ వస్తే ఈ చామరాజ టీ మాత్రం ట్రై చేయండి కంపల్సరీ. అందులో ఐస్ టీ అయితే నా పర్సనల్ అడ్వైజ్, అది చాలా బాగుంటుంది ఐస్ టీ అయితే. మేమైతే ఇంకా టీ తాగేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం. ఈ జర్నీలో అయితే మనం ఇంకా 50% ట్రావెల్ చేసాం, ఇంకో 50% ఉంది. వెళ్ళేదారిలో మీరు చూడొచ్చు, వ్యూస్ అది బాగుంటాయి. వ్యూస్ అవి ఎక్సలెంట్గా ఉన్నాయి. మౌంటైన్స్, చిన్న చూసారా స్లోపీగా అంత డేంజరస్గా ఉన్నాయి రోడ్స్, కానీ వ్యూ అయితే మాత్రం ఎక్సలెంట్. ఎవరైతే నేచర్ లవర్స్ ఉంటారో వాళ్ళకైతే మాత్రం బెస్ట్ ప్లేస్ అని సజెస్ట్ చేస్తాను ఈ రూట్ బై రోడ్.